బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా సాయంపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. డిసెంబర్ 9, 2023 వరకు ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రైతు రుణమాఫీకి సంబంధించి కేబినెట్ లో కీలక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? 2023 డిసెంబర్ 9న మొదట నిర్ణయించుకున్నట్టు కట్ ఆఫ్ ఆ తేదీ నుండే కూడా ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడే కేబినెట్ సమావేశం కూడా ముగిసింది. అయితే మొదటగా మనం పలుమార్లు చర్చించుకున్నట్టు విడతల వారీగా కాకుండా ఒకటేసారి కూడా మొత్తం రైతు రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ కు వచ్చింది. కేబినెట్ లో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీన్ని విడతల వారీగా చేసుకుంటే ప్రభుత్వం పైన కూడా గరిష్టంగా కూడా భారం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ దానికి వడ్డీలు కట్టాల్సిన దృష్ట్యా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కూడా నిశ్చయించుకున్నారు. అయితే పీఎం కిసాన్ పథకంకి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధిలో 38,000 కోట్లు దాటితే 38,000 కోట్ల లోపు ఉంటే కూడా నిధులు తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. 38,000 కోట్లు దాటితే మాత్రము ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాకి ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది 40 నుంచి 45,000 కోట్ల మేరకు కూడా నిధులు అవసరం అవుతాయి. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 30 నుంచి 35,000 కోట్ల వరకు కూడా రుణం తీసుకొని మిగతాయి కూడా ఒక 3-4 కోట్లు మాత్రము విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అవి తీసుకొని ఎఫ్ఆర్బిఎం పరిధిలో వెళ్లకుండా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. మనం ముందుగా అనుకున్నట్టు పీఎం కిసాన్ పథకంలో కూడా చాలా స్క్రూటినీ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కూడా ఆ పీఎం కిసాన్ పథకం అనేది వర్తిస్తోంది. దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తో పాటు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా దాంట్లో ఎవరికి కూడా స్కీమ్ లో కూడా వాళ్ళు రారు. సో ఇది స్పెసిఫికలీ ది స్కీమ్ ఇస్ మెంట్ ఫర్ ది బిలో పావర్టీ పీపుల్. సో ఇక్కడ కూడా ఏకకాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయాలి. 15 ఆగస్టుకి ఏదైతే ప్రామిస్ చేశారో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానితో పాటు రానున్న స్థానిక ఎన్నికల్లోని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంతో అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే ముందుగా చెప్పినట్టు డిసెంబర్ 9, 2023కి ఆ డేట్ కట్ ఆఫ్ గా పెట్టుకుని కూడా ఈ రైతు రుణమాఫీని కూడా క్లియర్ చేయనున్నారు. శివ, అయితే శ్రీచరణ్, ఏంటి ప్రభుత్వం మీద ఎంత మేరకు భారం పడుతుంది? అందుకు సంబంధించి నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో సమకూర్చుకున్నట్టేనా రాష్ట్ర ప్రభుత్వం? ప్రస్తుతానికైతే ప్రభుత్వము ఖచ్చితంగా అప్పు తీసుకోవాలని డిసైడ్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేకుండా ఇండివిజువల్ గా మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వెళితే కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ పోతుంది. సో ఇనిషియల్ గా 30 నుంచి 35,000 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి స్టోర్ చేసుకొని ఏకకాలంలో కూడా అది కంప్లీట్ చేసి మిగిలిన 2-3 కోట్ల అవసరం మేరకు కూడా ఏవైతే ఉంటాయో అవి విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ లో కూడా సర్దుబాటు చేసుకొని ఒకటేసారి క్లియర్ చేయాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. సో దానిలో భాగంగానే అందుకే అనౌన్స్ చేశారు ఈ విడతల వారీగా కూడా ఇటు మహారాష్ట్ర కదా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు టూ టర్మ్స్ లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్టు కాకుండా ఏకకాలంలో కూడా రుణమాఫీ చేయాలనేది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. మరి కాసేపట్లో కూడా మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. సో ఈ రైతు రుణమాఫీతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ సింగరేణి బొగ్గు దానికి సంబంధించిన టెండర్లు, మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మాట్లాడింది ప్రజల్లోకి వెళ్లలేదని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని కూడా సచివాలయ వర్గాలు అంటున్నారు. కానీ కేబినెట్ సమావేశం అయితే ముగిసిపోయింది. మరి చూడాలి ముఖ్యమంత్రి కుటుంబంలో 2-3 రైతు బంధు వస్తుంది, వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది. మరి ఒకవేళ రేషన్ కార్డును ఖచ్చితంగా అమలు చేస్తే కుటుంబంలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది కదా, మరి దీనివల్ల ఏమైనా ప్రభుత్వ భారం తగ్గుతుందని ఆలోచిస్తున్నా?
FRBM పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, వైట్ రేషన్ కున్న వాళ్ళకి మాత్రమే ఇది రైతు రుణమాఫీ అనేది ఉంటుంది. ఆ PM కిసాన్ గైడ్ లైన్స్ ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో కాబోతోంది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని మీద పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడించనున్నారు. కానీ మనమైతే ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇప్పటి వరకు నా సమాచారం మేరకు దీన్ని ముఖ్యమంత్రి అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంటుంది. కాకపోతే PM కిసాన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ పరిధిలోనే మొదటగా కూడా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం డెసిషన్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్పందన, అంటే మరోవైపు రేషన్ కార్డులు దాదాపు 10 లక్షల వరకు తెలంగాణలో రేషన్ కార్డులు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి వాటిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే దాని తర్వాతే రైతు రుణమాఫీకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కదా. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో మొదటగా కూడా రైతు రుణమాఫీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఈ రైతు రుణమాఫీ అయిపోయాకే ఇంకా మిగతావి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసే భాగంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులలో దాదాపు 1 కోటి పైగా కూడా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ప్రజా వాణిలో కూడా ఇప్పటికీ కూడా అప్లికేషన్లు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేసి కొత్తగా ఎంతమందికి వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం త్వరలో కూడా ఒక మార్గ నిర్దేశకాలు కూడా చేయనుంది. సో దాన్ని బట్టి కూడా ఫర్దర్ గా మిగతా 5 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఫస్ట్ అయితే రైతు రుణమాఫీని మాత్రము దాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.